గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మా, పెద్దలకి నమస్కరించి ఆ చీర తీసుకో అమ్మా. లగ్న పత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు అడుగు. లగ్న పత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారని అక్క అడిగింది. ఆలోచిస్తున్నానని చెప్పు. ఆలోచిస్తున్నారట. ఆలస్యం చేస్తే ముహూర్తం ముచ్చుకొస్తుందని చెప్పు. ఊరు అంబాసముద్రం, తేదీ 24/1/2001. ఆలస్యం చేస్తే ముహూర్తం ముంచుకొస్తుందట. మీ అక్కని కూడా ఆలోచించమను, బ్రెయిన్ ఏం తరిగిపోతాం. చిరంజీవి ఆదిత్యకు, అంబాసముద్రం శ్రీ వెంకటపతి గారి కుమార్తె కుమారి గంగకు వచ్చే చైత్రమాసం 17వ రోజు సోమవారం అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:40 మేషలగ్నమందు వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించటమైనది. పట్నంలో వివాహ వేదిక మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వాళ్ళలో ఒకరిని పిలిచి తన్నే లవ్ చేశాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పమంటోంది. ఉదయం 7 గంటలకు గృహప్రవేశం చెప్తే గొడవలు వస్తాయట. రాలేదంటే గొడవలు రాకపోతే గొడవలు రేపడానికి మనకుందిగా మంగమ్మ. శుభలగ్నమస్తు ముహూర్తమస్తు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. నిశ్చితార్థముహూర్తోస్మితి భవంతో మహాంతో నిగృహంతు. ఏంటమ్మా గంగా ఇట్లా రొప్పుకుంటూ వచ్చావు? వదినా, నాకు పెళ్లి చేయబోతున్నారు. నన్ను పెళ్ళవకుండా ఒక్క మాటైనా అనకుండా. మరి నువ్వంటే ఊరు భయపడుతుంది. నువ్వు కాలు పెట్టిన చోట కలిసి రాదట. నీ మొహం చూస్తే ఏ పని అవదట. పిచ్చిదారా, ఇది చెప్పడానికి వచ్చింది? కాదు 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 కాదు, నా సాగి చుట్టానికి వచ్చాను. నాకు నువ్వు రావడం ముఖ్యం, నీ ఆశీర్వాదం ముఖ్యం. నువ్వు దగ్గరుండి నా పెళ్లి చేయించాలి. నా తల్లి, నన్ను గౌరవించి చెప్పావు కదా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. మంగమదిన, నువ్వు రాకపోయావో నా పెళ్లి అయిపోతుంది. వస్తావుగా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, అంతా నేను చూసుకుంటాను. వాట్ ఏ విలేజ్, లవ్లీ అట్మాస్ఫియర్. కడవెత్తుకొచ్చింది. అది అక్కినేరు పాడేది ఎక్కడే కదా నా ప్రియమైన విలేజ్ ఓల్డేజ్. అయ్యో, వీళ్ళు మనవాళ్ళేరా, వాయించండి మేడం. తాతయ్య, నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి, చాట్ చూపిస్తారా? ఆహా, ఎంత ల్యాండ్. సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే. ఇక్కడ సరే సరే, మీరు చోటు చూపించారు కదా, కాస్త చాట వండి నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు, నీకు సగం నాకు సగం. ఇందులో చెరుసగమా? ఏంటి అసంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళాం కదా వచ్చింది. నువ్వేగా వచ్చి పాకెట్ లో బాటిల్ ఉందని చెప్పింది. పాకెట్ లేదు, బకెట్ లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడు మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది? స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు. స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య, నేను ఇది లేదు ఇది, దీనికి నేను వచ్చింది ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి? బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారండి. 2 స్పీకర్లు అవుట్. సారీ గైస్, చెప్తాను. రండి, త్వరగా లోపలికి రండి. ముందు అడిగేదానికి సమాధానం చెప్పరా? చెప్తాను రా.
ఎరా నీకు పెళ్ళా యా. రాస్కల్. చెప్పరా చెప్తానానుగా. అమ్మ దగ్గర మన గురించి నేనేమంటాను ఎదురు చెప్పకూడదు. ఏయ్, ఎక్కడికి? నోరెత్తకూడదు. అమ్మా, ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. రామ్మా. అమ్మా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది. నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా. ఏమిటా నెత్తి మీద ఇంత పడ్డాసో? మీ నాన్న చెవిన పెడితే చంపేస్తారు. నువ్వే కాపాడాలమ్మా, ఇంకెవరి వల్ల కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో నీ పెళ్ళియా? ఏంట్రా ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఇలాంటి వాడి వనుకోలేదు. చూడాషా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా జరగటాలో తెలియలా. సో 2 రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ ని అరువు తీసుకున్నాను. దట్స్ ఆల్. దిగులు పడకు, వాడికి 2 భద్రంగా అప్పగిస్తాను. ఎంత ప్లాన్ వేసా? జిమ్కి తెలిస్తే అంతే, దేవదాస్ అవుతాడు. అయ్యో చూస్తున్నాడు. ఇలా చూడు, నువ్వు నాకు అక్కలాంటి దానివి. ఓకే, అక్క తట్టుకోబోయేది ఒకళ్ళని, కాగిలించుకునేది ఇంకొకళ్ళ. కొంప కొల్లేరే. సామి చూస్తున్నాడు. నటించు. పట్ట పగిలి అసహ్యం పనేంటయ్యా. అయ్యో సామి. జిమ్ రేయ్, నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా. జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా, నీ పెళ్లి ఆపడం కోసం నీకు నాలవర దొరికిందా? ఎందుకంటే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా. ఏదరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే, ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయగలరా? సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు, ఆ తర్వాత తల్లి బుజ్జాన్ని బతులాడుకోవాలి. మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటవును? రేయ్, వాడెందుకు నాకు కొడతావు? నిన్ను కొడతాను. జిమ్ చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. జిమ్ ఒక్క 2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరువివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 అంతే. hours. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశ. నా టైర్ పంచర్ అయింది బాబు. మీ అమ్మాయికి సీమ కదా, ఏంది పరిగెత్తాడు? ఎందుకు మంగమ్మని చూసి అందరూ ఇట్లా భయపడుతున్నారు? శుభకార్యానికి వెళ్తుంటే సీపు కట్టు చూపుతావు. అన్నయ్య, మన గంగకు పెళ్లి తెలుసా? గంగ ఎవరు? అయ్యో కర్మ, పొద్దునే ఈ మంగమ్మ వచ్చిందేమిటి? అమ్మమ్మ, ఇది నాన్న చేసిన పని. పెళ్ళే వరకు నీకు కాస్త సాయంగా ఉంటుందని నాన్న రమ్మన్నారు. నాకు సాయంగా? ఈ చిట్టున రాను మీ నాన్న బుద్ధి అల్లుడైపోయాడు. ఏం మాట్లాడలేకపోతున్నాను. నాన్న, పెళ్ళయ్యేదాకా తనకి కాస్త సాయంగా ఉంటుందని అమ్మమ్మే మంగమ్మని రమ్మంది. అంతా నా కర్మ. మీ అమ్మమ్మ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు లేరా ఇంట్లో? మంగొచ్చింది కూడా తెలియలా? ఏమావయ్య, మీరు కూడా నన్ను మర్చిపోయారనుకుంటాను. నేనేం తప్పు చేశానని నాకు చెప్పలేదు. ముసల్దానా, నీకు వయసు పెరిగింది గాని బుద్ధే పెరగలేదు. పాపం గంగ, ఆ పసిది వచ్చి చెప్తేనే దాని పెళ్లి గురించి నేను తెలుసుకోవాలనుకుంటాను. మంచికైనా చెడ్డకైనా నలుగురు వస్తూ పోతుంటేనే బంధుత్వం. నువ్వు అడుగు పెట్టిన చోట మంచి. అయ్యా, ఈ కాపీ నాకేం వద్దులే. నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏమిచ్చినా నాకు ఇష్టం ఉండదు. నేను వస్తా. అవును, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా నాకు చెప్పలేదేమిటి? వాళ్ళ మనసులో ఏముందో తేల్చేస్తాను. మంగమ్మ మచాక. ఈ మంగమ్మ అక్కడ అడుగు పెడితే ఏమవుతుందో ఏమో. దాంతో పాటు వెళ్ళండి. అక్క, పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నావు, వస్తావా? సత్యపరా అన్నయ్య, నువ్వురా, అందరూ కలిసి వెళ్తాం. గొప్ప నువ్వురా, చొక్కేసుకున్నా. గంగా, ఈ సత్తు పెళ్లి కొడుకుని చూడడానికి వస్తున్నావా? కాదు వదినా. మరెందుకు వస్తున్నట్టు? ఆ పూలు తీసి పైన ఏమిటి అటు చూడు, ఆ మంగమ్మ వస్తుంది. ఎవరు? ఆ శకున పక్ష. అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అవుతుంది. పైగా పట్టణం నుంచి చిన్న చిత్క అందరూ వచ్చారు. ఏమవుతుందో? హాత్ నాకిస్తున్నారు, పెళ్లి నాకా? సామి, అది ఉండి వెళ్లేంత వరకు ఎటు వెళ్ళకు. అది ఏమన్నా సరే నోరు తెరవకు. ఆ అమ్మాయి ఆశని దానికి అంటపడకుండా చూడు. బుర్రకెక్కిందా? మంగమ్మ వచ్చింది, పెళ్లి కళొచ్చింది. మంగ, ఓ పాట పాడవే. నా పెళ్లి చూపులప్పుడు మాత్రమే నేను పాడతాను. సరే, నిన్ను చూడ్డానికి ఇప్పుడు పెళ్లివారు వచ్చారనుకో, పాడవే.
నీ గురించి నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు గిల్లి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడో, ఎక్కడుంటాడో, ఎవరితో ఉంటాడో అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామ్మాయి. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదేనా నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మా పంపిలా ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని. మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను మాఫీ చేసుకోవడానికి కారణం అతనే. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి పట్నం పెళ్లి కొడుక. దిగులు పడుకో, మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది, మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మా, దిగులు పడుకో, ఇంత సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తెప్పిస్తుందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడుగా, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కదరా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజన్ సిస్టర్వా? నువ్వు ఈయన కాగరించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా జరిగిందో పోవే. ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్తామా? పిల్లని ఎత్తుకెళ్తే? ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళే వరకు ఆగిపోయినట్టుగా. రే, నాకేం అర్థం కావట్లేదురా. Thank you so much. Yes. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు? సినిమా చూపిద్దామని. పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఆహా, రన్నింగ్ వేల నుంచి డైవింగ్ చేస్తున్నావు. ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనేది. అమ్మా, గంగం చూసావా? లేదమ్మా. అమ్మా, గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది.
రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. ఏయ్, నేను చెప్పేది విను. గంగా నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. ఏయ్, 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 నిన్నే. ఇలా చూడు తల్లి, నీ పరువు బయట రావాలని కాదు, దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. ఏయ్, బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను, ముందు లోపలికి రా ప్లీజ్. అబ్బా. ఏయ్, డాక్టర్ డాక్టర్, దాక్కు దాక్కు దాక్కు. నేనే దాక్కోవాలి. నువ్వే దాక్కో. డాక్టర్, జాగ్రత్త. బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటు పెడుతున్నారేంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం చేసరా, నేను వచ్చిన గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈటర్ కూడా పంచలా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరు తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తిగిరాడో చెప్పరా? అయ్యో ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బొండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడిని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో, ఆ పిల్ల లాంటిది కాదు, సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన ఫేస్ చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపం మావయ్య. పాపమా? విన్నారా? పాపం అట. ముసలుతుంది, ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? రేయ్, ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే, ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతుర్ని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారు కదూ? నేను ఇంటికి వెళ్ళాలి. చెయ్యలాగా ఉంచండి, తీకండి, ఇంటికి నువ్వు రాత్రి అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరం కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో, బ్రేక్ పట్టలేదురా. అయ్యో అయినా బ్రేక్ వేయలేదురా. అది సరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు, నక్షత్రాలు, లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించొచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమే లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్లి.
అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు బాగావని నేను బాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక్క నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్. డాక్టర్ 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 ఆపండి. కొత్త పెళ్లి కూతురు ఎక్కడున్నావేంటి? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు నువ్వు కారెక్కు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లాడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేంజ్ చేస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియటట్లంటే. ఆ? ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే. అదే మరి. నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంతటి దాని అవుతావు నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలే? అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్ర, మా బావకి ముప్పాదిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టిన వాడిని నేను ఒక్కడే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మ, తాతయ్యకి ఎవరైతే ఈ పెళ్లి ఆగిపోతుంది కదూ. నోర్వై పాడు మాటలో నువ్వు. ఉంది అమ్మ గంగా, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగా, తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు? చూరుకో. అమ్మా, నువ్వు కనిపించలేదని తెలిసి తలడిల్లిపోయానమ్మా. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా గంగా, నీ పెళ్లి చూడకుండా ఈ తాతయ్య చావడమ్మా. తాతయ్య నవ్వాడు. ఏంటి? వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి, పని చూసుకోండి. త్వరగా వెళ్ళండి, బోల్డ్ పొలంలో చూసుకోండి, వెళ్ళండి. పెళ్లి అమ్మమ్మ, అమ్మమ్మ, గంగకో సందేహం. ఏమిటా సందేహం? మొదటి రాత్రి ఏమిటని అడుగుతుంది. నువ్వు అడిగావు కదమ్మా, ఏ నీకు తెలీదా? అయ్యో, తాతయ్య, బతికిపోయావు. పాడు మాటలో నువ్వు. ఏంట్రా? శాస్త్రి గారు ఆటలన్నీ బాగా చెప్తున్నారు, మరి మన లెక్కలు రాస్తున్నారు. వెంకయ్య, వెంకయ్య, దా కూర్చో, ఒక ఆట ఆడు. వద్దు బాబు గారు, తల మునకలయ్యేంతగా 1000 పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా 1000 పనులు ఉన్నాయంటూ అందులో పనిగా నా వేలు దొక్కిపోయారు. ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు? పెళ్లి గోరింటాకు మామూలప్పుడు పండదు, ఇప్పుడు చూడు ఎలా పండిందో. బాగానే పండింది. చూసావా మీ తాతయ్య ఎలా ఆశపెట్టి మోసం చేశాడో? చాలే ఊరుకో. మా తాతయ్య చావు వల్ల ఈ పెళ్లి ఆగే కన్నా ఈ పెళ్లి జరగటమే ఎంతో నయం. ఇప్పుడు మీ తాతయ్య తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేడు. అన్ని విధాలా ఓడిపోయాం. మన ఇద్దరికి పెళ్లి జరగక తప్పదేమో. దీన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. ఇదిగో డ్రిల్ మాస్టర్, నాటగా సాడుతుండు, నేను వెళ్ళి మీ తాతని చెకప్ చేసి వస్తాను. అయ్యయ్యో, నాకు పేకాడ తెలియదు. ఆట తెలియకుండా నువ్వెలా డ్రిల్ మాస్టర్ అయ్యా? వెంకయ్యన్న ఇలారా, ఈ ఆట కాస్త ఆడుతూ ఉండు, నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను. రై, ఆయన 1000 పనులు ఉన్నాయి, వదిలేరా. రై, నువ్వు వెళ్ళాడు. నాకు పేకాట తెలీదు, అసలు ఈ ఆట అంటేనే సిరాకు. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నా? మా మామగారి కోసమైనా ఆడాలి కదా. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆడన్నా. త్వరగా వచ్చేస్తారుగా. రౌండ్ వేలోకి వచ్చేస్తాను.
ఎంత హింసది, కానీ అంత హింస కాదు. నీ ఉద్దేశం? ఏలే, కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కాదు. కష్టమా? ఏం కష్టం? నిద్రలేవగానే ఈ మొహాన్ని చూడాలి. నాకు అదే కష్టం. కానీ ఒక్క విషయం, పెళ్ళైన తర్వాత మెడ్రాస్ అలవాట్లు, ఆడపిల్లలు పిచ్చి, ఈ పార్టీలు, బీరు ఇవి నా దగ్గర సాగవు. ఎంత మాట అన్నావు? ఇంజనీర్ అనుకున్నాను, వచ్చి టీచర్ మోల్లో పడ్డానా? నేను పడ్డాను. వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది, వయసు ముదిరాక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు. డాక్టర్ వచ్చాడు. తాతయ్య, అది ఏంటి వెంకయ్య, 3వ రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు. ఏంటి చూస్తున్నావు? గోరింటాకు బాగానే పండింది. అయ్యగారు అయ్యా, తుండుగొడ్లోంచి 2 సీటు ముక్కలు కిందటే చూడండి. వెంకయ్య, ఏమిటయ్యా ఇది? బాబు గారు, ఒరే స్వామి, ఇందాక నుంచి గెలుస్తున్నాడు కదా, ఇలా దొంగ ముక్కలతోనా? వెంకయ్య, పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవా? అడిగితే ఇచ్చుండేవాడి కదా. అడిగితే తమరికి అడిగితే ఇచ్చేవాడిని కదా. ఏమిటి మీరనేది? ఉండు, వీడి గురించి నాకు తెలీదా? ఏరా వెంకయ్య, నడుముకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే, మర్చిపోయావట్రా? వీడింత వాడిని చేసి ఇవాళ నా కొడుకుని వీడు అల్లుణ్ణి చేస్తుంటే, అయ్యో నా మాట విను బాబా, పాత విషయాలు చెప్పేది ఉన్న మాటే కదరా నేను అంటోంది. కడివెడు పాలల్లో ఒక విషపొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా? రే వీరభద్ర, దొంగ ముక్కలతో ప్యాకెట్లో కలిసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాడు చూసారా? రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఉండవే, అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానని? ఎరా వెంకయ్య, రోజుకు ₹1 కూలీ తీసుకునే రోజు నిజాయితీగా బతికావు. ఇప్పుడు చేతి నిండా 4 డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది. బాబు గారా? రేయ్, ఇలా బాబు గారు, అయ్యగారు, యజమాని అంటూ మాత్రం నన్ను పడేయాలని చూడకు. ఎందుకంటే వెంకయ్య, ఇలాగే కనుక నువ్వు 4 సార్లు ప్యాకెట్లో గెలిచావు చెప్పండి, 4 సార్లు గెలిచావు వెంకయ్య, ఆదిలో నువ్వు నా కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచున్నావు చూడు, ముందు కూడా కట్టుకుని, అట్లాగే నేను నీ కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచోవాల్సి వస్తుందిరా. తప్పదు మరి, ఇక వేరే దారి లేదు. ఏమంటాడ్రా? ఏమంటాడు? క్షమించమని అడిగాడా? అడగడు, అది మొహం చాటేసి కడుగుతాడు గాని మొహం చూసేటికి అలవాట్లేదుగా. నేను ఇక్కడ ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అవునులే, లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి. చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి? నోరు జారకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటో తెగరెచ్చిపోతున్నావు? తప్పు చేసింది చాలకపోయిగా బెదిరిస్తున్నావా? సిగ్గుసారం లేని వాడి నీకు మర్యాద ఏమిటి? బాబు గారు, చాలేరా, తప్పు చేసిన చాలగా ఊరికే నోరుంది కదా నరకం. లేకపోతే ఏమిటో పెద్ద రోషం వాళ్ళ మాట్లాడతాడు. నీకు నిజంగానే రోషమే కనుకుంటే రోడ్డు మీద కలరా పంచపరుచుకో. నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవని చేయించి అడుక్కోరా. వెళ్ళు. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా, రాసుకో. ఏం కూసావురా?
బాబు బాబు ఇలా రా బాబు, ఈ సామాన్ కాస్త దింపు. ఏడమ్మా ఈ శివ బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటానని లెటర్ రాశాడు. పట్నం వచ్చాక మారిందేమో బుద్ధి. నడి రోడ్లో నిలబెట్టేలా ఉన్నాడే. అందుకే నీకు మరీ మరీ చెప్పాను, ఈ పట్నం కాలేజీ అదే వద్దమ్మా అని. వెంకటపతి అటు చూడు నాన్న. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? జాగ్రత్త. పల్లం కదా, బ్రేక్ పడలేదు. ఏమా ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏంట్రా మొహం మార్చుకున్నావు? ఆలస్యంగా వచ్చాను, కోపమా? కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేట్ అయింది పర్వాలేదు. పిల్ల పెళ్లికైనా రావాలని నీకు అనిపించలేదురా? ఓ మర్డర్ కేసు ఉంటే రాలేకపోయాను రా. రాకపోవటమే మంచిదైంది, బస్ ఛార్జ్ మిగిలింది. పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది లేవమ్మా, దాని గురించి బాధపడకు. స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చావుట కదా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కూడా వచ్చింది. ఇహా కూడా మర్చిపోయి హాయిగా చదువుకో. అరే వెంకటపతి, మద్రాసులో మనుషుల కంటే ఆటోల సంఖ్య ఎక్కువరా, అందుకే చూడు అక్కడక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. కందస్వామి, ఆ సామాన్ లోపల పెట్టు. అమ్మడు హాయ్ గంగా. చూసుకుని హాయ్ సరు. కంగ్రాట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ దొరికిందటగా. ఏమిట్రా ఇల్లంతా ఎలా ఉంది? మన పెయింటర్ కొట్లాడ కేసులో జైలుకి వెళ్ళాడు రా. జామీన్ మీద బయటకు తీసుకొస్తే మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో ఈవిడే మా ఆవిడ. నమస్కారం. మన పుత్తూరు ప్రకాశ్ రావు గారు లేరు, ఆయనకి ఏకైక కుమార్తె. ప్రెసిడెంట్ ప్రసాద్ రావు ఉన్నాడే 74లో, నేనేగా అప్పీర్ అయింది. నా ఆర్గ్యుమెంట్ విని వీళ్ళ నాన్న అదిరిపోయి దీన్ని నా మెడకంట కట్టాడు. అదేం కాదండి, లాయర్ ఫీజు 10 పైసలు అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇచ్చి చేస్తే చాలని మా నాన్న కాళ్ళ మీద పడ్డారు. అది యావజ్జీవ శిక్ష. అన్నా శివాజీ అన్నా. వీడో చిట్టి చిన్నరాయుడు. చిన్నరాయుడు కూడా గొడవలు అయిన తర్వాతే కొట్టడం మొదలెడతాడు, కానీ వీడో గొడవలు ఊహించుకుని కొట్టేస్తాడు. ఏంట్రా? అది మరేం లేదన్నా, ఆ బాబు గారు ఉన్నాడు కదా, ఆడు మన ఏరియాకి వచ్చి నాన్న రప్చ చేయడన్నా మామూలు కోసం. అందుకని కోపం ఆపుకోలేక తుక్కు లేపానన్నా. డబ్బులు తిన్నాడు అక్కడ. ఆయన ఇప్పుడే అంబులెన్స్ ఎక్కి పంపించానా. వెంకటపతి, డబ్బులు ఎంత ఉన్నాయి? రేడారా, ముందే తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమిటి? సరే అన్నా. ఓ ఎస్ఐ ఎవరు, కుమార మంగళవేనా? అవునన్నా. నల్లగా ఉంటాడు. ఆయనే. సరే నేను చూసుకుంటా. శివ, నేను అతని లాంటి వాణ్ణి. ఇద్దరికి తేడా చెప్పనా? అతని తలకి తగిలింది గాయం, నాకు గుండెకి తగిలింది గాయం. గంగ పెళ్లి జరగకుండా ఆపేశారు. నా పెద్దలను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇది చదువుకోవాలని మంకుపట్టు పట్టింది. అందుకే నీకు దాన్ని అప్పగించిపోతున్నాను. నువ్వే చూసుకోవాలి. రే, దిగులు పడకు. గంగా నా బిడ్డ లాంటిది, దాన్ని చదివించడం నా బాధ్యత. మీ ఎల్లుణ్ణి నేను బయటికి తీసుకొస్తాను, భయపడకు.